నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. నిన్న కొడంగల్లో జరిగిన ఏదైతే కలెక్టర్పై దాడి కానీ అధికారుల మీద జరిగిన దాడిని కూడా ఖండిస్తూ ఉన్నారు. ఏదైతే టీఎన్జిఓ సంబంధించిన జేఏసీ నాయకులందరూ కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. చర్చలు కూడా జరుపుతూ ఉన్నారు. మాట్లాడదాం వాళ్ళు ఎట్లా స్పందిస్తారు దీని మీద అనేది. సార్ నమస్తే. సో నిన్న చూశారు మీరంతా కలెక్టర్పై దాడిని, అంటే మీరు కూడా ఫీల్డ్లో గతంలో చేశారు, సో అది తెలుసు. సో ఎట్లా చూస్తారు ఈ దాడిని? అసలు మీరు దాడి నిజంగా ప్రజాస్వామ్యం మీద దాడిగా అభివర్ణిస్తున్నాం. ఎందుకంటే ఆ రైతులతో మాట్లాడడానికి వచ్చిన కలెక్టర్ గారిని ఇంకా మా ఇతర సిబ్బంది మా ఉద్యోగులతోని దాడి చేయడం, మరి మాట్లాడి సమస్యలు పరిష్కరించుకోవాలి. గతంలో కూడా చాలా ప్రాజెక్టు కట్టినాం, ల్యాండ్ యాక్విజిషన్ అయింది, మరి రైతులతో మాట్లాడి వాళ్ళ ఒప్పందంతోనే తీసుకుంటాం. ఎన్నో రకాల నిరసనలు చెప్పవలసిన బాధ్యత ఉండే, కానీ వాళ్ళు చేయకుండా కలెక్టర్పై దాడి, అక్కడున్న అధికారులపై దాడి నిజంగా ఒక గుండాగాళ్ళు కొట్టినట్టు కొట్టారు. రైతులైతే అనుకోను, రైతులను ప్రేరేపించి కొందరు ఉండొచ్చు, కానీ అది కావాలని ప్రేరేపించినట్టు ఇలా వాళ్ళ మీద దాడి సోషల్ మీడియాలో చూస్తున్నాం. చూసినప్పుడు నిజంగా రాళ్లతోని కర్రలతోని కావాలని చేసినట్టు దాడిగా ఉంది. మరి ఇటువంటి దాడులు చేస్తే ఎవరు ఊరుకునేది లేదు. ఉద్యోగ సంఘాలుగా, సంఘ నాయకులుగా ఖబర్దార్ చెప్తున్నాం. ఎవరైనా ఇటువంటి చర్య తీసుకున్న వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడాక ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాం, రేవంత్ రెడ్డి గారికి. మరి ఇటువంటి వాళ్ళను ఎంకరేజ్ చేయకుండా వాళ్ళ మీద తగిన చర్య తీసుకుంటే మళ్ళీ ఇటువంటి చర్యలు జరగవు. గతంలో కూడా జరిగినాయి. ఎవరికైనా ఎవరి రాజకీయ లబ్ధి కొరకు ఇలా ఉద్యోగులను వాడుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. అంటే ఎట్లా చూస్తారు సార్? అంటే డ్యూటీలో ఒక అధికారి మీద చేయి చేసుకోవడానికి, ఎందుకంటే గతంలో ఇట్లాంటి పరిస్థితి ఒక కలెక్టర్ మీద చేయి చేసుకోవడం ఎక్కడ చూడలేదు మనం. సో అంటే ఇప్పుడు ఇట్లా జరుగుతుందని ఎట్లా చూస్తారు? ఏం చెప్తారు? అంటే ఎవరి వైఫల్యం అవ్వచ్చు? డ్యూటీ మీద ఉన్న అధికారుల మీద దాడి చేస్తే నిజంగా కఠినమైన చర్యలు ఉంటాయి. ఇది వైఫల్యం అని నేను అనను, ఎందుకంటే కావాలని కుట్ర చేసినట్టు అనిపిస్తుంది. గతంలో కూడా ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు ఇటువంటి జరగలే. అక్కడ ఇక్కడ కొందరు ఉద్యోగులపైన దాడి జరిగిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. వాస్తవానికి మన మూకుమ్మడిగా కావాలని అందరు కలిసి ఫోన్లు మాట్లాడుకొని ఇలా రైతుల ముసుగులో రైతులైనా ఎవరైనా అసలు దాడి అనేది ఖండించాలి. ఇలా చూస్తున్నాం రాజకీయ నాయకులు వాళ్ళ లోట్ల లబ్ధి కొరకు ఎవరు కనీసం ఉద్యోగుల మీద దాడిని ఖండిస్తలేరు. ఏమైనా రైతులు 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 అని చెప్తున్నారు. మరి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ రైతులు గుర్తు రాలేదా? వాళ్ళు కూడా అప్పుడు ల్యాండ్ అక్విజిషన్ చేసి, మరి వీళ్ళందరూ ల్యాండ్ అక్విజిషన్ చేయకుండా ప్రాజెక్టు కట్టకుంటే ఇంత డెవలప్ అయ్యేదా? మరి రైతులను ఒప్పించాలి. ఆ ఫార్మా కంపెనీ పెట్టుకున్నప్పుడు ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు వాళ్ళకి ఎంత కావాలి ఏందని చర్చించుకొని మాట్లాడుకొని చర్యలు తీసుకోవాలి. కానీ అటువంటి మధ్యన ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన ఉన్న ఉద్యోగులను, ఇలా వారధిగా ఉన్న ఉద్యోగులను, మీకు సేవ చేసే ఉద్యోగులను ఇలా ఇష్టం వచ్చినట్టు ఇలా దాడి చేస్తే తీవ్ర పరిణామాలు అయితే ఉంటాయి. ఉద్యోగుల మీద ఎవరు దాడి చేసినా, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఉద్యోగులు ఇలా రాజకీయ పక్ష నాయకుల దగ్గర ఉన్న గవర్నమెంట్ కాంచెల్లి, మీ ఇంట్లో పనిచేసే మా మున్సిపల్ ఉద్యోగుల కాంచెల్లి స్టార్ట్ చేస్తే అందరు ప్రభుత్వ ఉద్యోగులే. మేమందరం ఒకటై మేము చేస్తే మీరైతే ఉండలేని పరిస్థితి ఉంటుంది. సో కలెక్టర్ గారు కూడా చెప్తా ఉన్నారు, అంటే ఇదంతా రైతులు చేసింది అయితే కాదు, కావాలని ఎవరో పకడ్బందీగా చేశారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో మరి దీని మీద మీరు ఎట్లాంటి స్టాండ్ తీసుకోవాలని, ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వానికి కూడా? కలెక్టర్ గారు నేను చెప్తున్నాం, అక్కడ జరిగిన విషయాలు పక్కకు పెట్టిండు. అల్లరి ముఖాల ఏ ముఖాల ఒక కలెక్టర్ గారి మీద ఇలా దాడి చేస్తే కనీసం చెప్పలేని పరిస్థితిలో ఇలా కలెక్టర్ గారు ఉన్నారు. మరి ఐఏఎస్ సంఘాలు కూడా ఉన్నాయి, మరి వాళ్ళు కూడా కలిసి రావాలి. ఇలా దాడి చేసారు, నువ్వు దాడి జరగలేదని చెప్తున్నాం. రేపు ఇంకా పెద్ద దాడి జరిగితే ఎవరికి చెప్తాం? వేరే వేరే స్టేట్లలో కలెక్టర్లు కూడా చంపిన సందర్భాలు ఉన్నాయి. మన దగ్గర ఒక తహసీల్దార్ను నిప్పటి ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. మరి ఇటువంటి చర్యలు ఎవరు చేసినా ఖండించాలి. మరి మీరు అందరూ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? రైతులైతే దాడి చేయొచ్చు, కలెక్టర్ కూడా దాడి చేసినా చెప్పడు కాబట్టి ఏమైనా చేయొచ్చు అనే సంకేతం తీసుకొస్తారా? ఇది ప్రజాస్వామ్యమా? రాక్షస కృత్యం ఉండద్దు. ఎవరికైనా చెప్తున్నాం. ఇలా ప్రజానాయకులారా మీరు ఆలోచించుకోండి. మీ ఓట్ల కొరకు ప్రజలను ఇబ్బంది పెట్టి ఇలా మనం రెచ్చగొట్టేసి మా ఉద్యోగుల మీద ఇలా దాడి చేస్తే మేమైతే ఊరుకునే పరిస్థితి లేదు. మీరు కావాలంటే మీ రాజకీయ పక్షాలు మీరు కొట్లాడుకోండి, మాకు సంబంధం లేదు. కానీ ఇలా ఉద్యోగులుగా వేతన జీవులను ఇలా ఇబ్బంది పని చేస్తే మాత్రం ఉద్యోగ సంఘ నాయకులుగా ఊరుకునేది లేదు.